హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీ20 లీగ్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. హెచ్సీఏ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర విమర్శలు చేస్తోంది. నిధులను హెచ్సీఏ పక్కదారి పట్టిస్తోందని, తెలంగాణ క్రీడాకారులకు ద్రోహం చేస్తుందని టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. టీ20 లీగ్ అక్రమమన్నారు గురువారెడ్డి. ఈ లీగ్కి బీసీసీఐ అనుమతి లేదని, అనుమతి ఉన్నట్లు బీసీసీఐ అబద్ధం చెబుతోందన్నారు. ఒకవేళ అనుమతి ఉంటే ఆ లెటర్ చూపించాలని డిమాండ్ చేశారు. ఈ లీగ్తో గ్రామీణ క్రీడాకారులకు హెచ్సీఏ తీరని ద్రోహం చేస్తుందన్నారు. ఈ లీగ్లో ఒక గ్రామీణ క్రీడాకారుడు కూడా లేరన్నారు గురువారెడ్డి. ఈ హైదరాబాద్ క్రికెట్ చేసే టీ20 లీగ్ ఇల్లీగల్ లీగ్ను ఎండార్ చేస్తే లీగాలిటీ ఉండదు అని నోటీసులు పంపించాం కాబట్టి వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు ఇది కరెక్ట్ ఉందా లేదా చూసుకుని అది కరెక్ట్ అని వాళ్ళకి అనిపిస్తే ముందుకు పోనీ మేము ఛాలెంజ్ చేస్తాం. అది కరెక్ట్ లేదనుకుంటే వాళ్ళు డ్రాప్ అవుతారో మేము కూడా అలిగేషన్ డ్రాప్ చేసుకుంటాం. టీ20 లీగ్ అనేది చిల్లర లీగు, దాన్ని మేము లెక్క పెడతలేము. అందులో ప్లేయర్లందరూ హైదరాబాద్ అకాడమీలో డబ్బులు ఇచ్చి ఆడుతున్నారు. ఎవడు కూడా మెరిట్తో లేడు. మా దగ్గర 22,000 మంది ప్లేయర్ల డేటాబేస్ ఉంది జిల్లాలలో. ప్రతి జిల్లాలో మాకు సెంటర్ ఉంది. ఒక్క ప్లేయర్ దగ్గర నుంచి ఇది బాగుంది అని మీరు చెప్పేయండి, మేము ఊరుకుంటాం. వందల మంది పేరెంట్స్ మాకు ఫోన్లు చేస్తున్నారు. అన్యాయంగా తెలంగాణ పేరు మీద కోట్ల రూపాయలు వీళ్ళు చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారని చెప్పి ఇట్లా మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో కాలం చెల్లదు.